విశాఖ సాగర్ తీరాన డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చినటువంటి 25,000 కేజీల డ్రగ్స్ని సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్పోల్ ఇచ్చినటువంటి సమాచారంతో సిబిఐ అధికారులు విశాఖ తీరంలో రైడ్ నిర్వహించి 25,000 కేజీల డ్రగ్స్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అసలు ఈ డ్రగ్ దందాలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఓ పెద్ద తలకాయతో పాటుగా సముద్రపు డాన్ వారిద్దరి నేతృత్వంలోనే ఈ డ్రగ్ దందా నడిచింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ డ్రగ్ దందాలో ఎవరున్నారు, ఎవరి నేతృత్వంలో ఈ డ్రగ్ దందా నడుస్తూ ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, వీక్షకులకు కూడా మనం. సార్, విశాఖ సాగర తీరాన డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి 25,000 కేజీల డ్రగ్స్ని సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్పోల్ ఇచ్చినటువంటి సమాచారంతోనే సిబిఐ అధికారులు విశాఖ తీరంలో రైడ్స్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి 25,000 కేజీల డ్రగ్స్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని వెనక ఆంధ్రప్రదేశ్లోని ఓ పెద్ద తలకాయతో పాటుగా ఓ సముద్రపు డాన్ కూడా హస్తం ఉంది అనేది వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నేత ఎవరున్నారు ఈ డ్రగ్ వ్యవహారంలో? అసలు ఈ డ్రగ్ వ్యవహారం వెనక ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పటివరకు మనం అనుకున్నది ఏంటంటే అండి, దేశంలో జాతీయ స్థాయిలో ఎక్కడ గంజాయి దొరికినా అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ప్రొడక్షన్ అంతా అనేది అనుకున్నాం ఇప్పుడు వరకు. కానీ అంతర్జాతీయంగా కూడా ఇది ఒక డ్రగ్ కేంద్రంగా మారింది అనేది ఇప్పుడు ఈ ఉదాహరణ మనకి స్పష్టంగా చెబుతుంది. ఇది చిన్న విషయం కాదండి. 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. 1,00,000 కోట్ల విలువ చేసేటువంటి డ్రగ్స్ అక్కడ స్వాధీనం చేసుకున్నారు. అవునండి, 1,00,000 కోట్లు విలువ చేసేది. ఎన్నికల వేళ ఇంత పెద్ద మొత్తంలో అంత పెద్ద మొత్తం విలువ చేసేటువంటి అంటే అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం, ఆ డ్రగ్స్ అసలు విశాఖ తీరంలో కలకలం రేపడం ఏంటి? అసలు తెర వెనక ఏం జరుగుతుంది? విశాఖ తీరం కాదండి, ఇవాళ మొత్తం దేశం స్టన్ అయిపోయే సబ్జెక్ట్ ఇది. 1,00,000 కోట్ల రూపాయల డ్రగ్ ఏపీ కేంద్రంగా దిగిందంటే ఏపీ అనేది జాతీయ స్థాయిలో ఎంత పెద్ద అడ్డాగా మారిందో డ్రగ్స్కి మనకు ఇది ఒక ఉదాహరణ. అంటే అక్కడ పోలీస్ వ్యవస్థ గంజాయిని ఒక కొత్తిమీర కట్టల్లాగా భావిస్తుంది. ఆరోగ్యానికి కూరల్లో రుసులకి వాడుకునే అంత సింపుల్గా ఏముందలే గంజాయిని. దేశంలో ఎక్కడన్నా పట్టుబడి నుండి దాన్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పేది వాళ్ళు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వస్తుంది. ఇది రాజకీయంగా ప్రోత్సాహం లేకుండా జరగదు, పోలీసుల ప్రోత్సాహం లేకుండా జరగదు. అట్లాగే ఎక్సైజ్ విభాగాలకు సంబంధించిన కొన్ని విభాగాలు కూడా, తర్వాత విజిలెన్స్ లాంటి విభాగాలు ఇవన్నీ కూడా ఎంతో కొంత ప్రోత్సాహం లేకుండా జరగవండి. తెలంగాణలో అనేక సార్లు ఓఆర్ఆర్ మీద కానీ, వనస్థలిపురం దగ్గర కానీ, అవుట్స్కట్స్లో ఎన్ని కిలోలు కొన్ని వెహికల్స్ డెడికేటెడ్గా వేసుకుని వెళ్ళిపోతున్నాయి. వ్యాన్లు, జీప్లు, ఒక్కోసారి 3 క్వింటాళ్ళు 4 క్వింటాళ్ళు కూడా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని కేజీల ప్యాకెట్లు దొరుకుతున్నాయి, బస్సుల్లో పంపిస్తున్నారు, తర్వాత రైల్వే పార్సెల్ రూపంలో పంపుతున్నారు, అనేక రకాలుగా పంపిస్తున్నారని. అవన్నీ ఒక ఎత్తు. ఇవాళ ఇది దొరికింది మామూలుగా కాదండి, ఒక అంతర్జాతీయ మాఫియా ఆపరేషన్ ఇది. అంతర్జాతీయ మాఫియా ఆపరేషన్కి ఇక్కడ కూడా వాళ్ళ లింకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అది మామూలు వాళ్ళు చేయలేరండి. ప్రభుత్వ ప్రోద్బలం లేకుండా, పెద్దల ప్రోద్బలం లేకుండా, అందులో ఎగుమతులు దిగుమతుల్లో డాన్ లాగా వ్యవహరించే వ్యక్తులు ఎవరన్నా అధికార పార్టీలో ఉండి పెద్ద ఎత్తున సపోజ్ ఎగుమతులు చేస్తారు చూడండి, వ్యాగన్స్ అలాంటి లింకులు ఉండాలే ఇలాంటివి తిప్పించగలుగుతారు. వాళ్ళకి అక్కడుండే సిస్టమ్స్ తెలుసు, వాళ్ళకుండే పరపతి వేరు. అక్కడ పంపేవాళ్ళు కూడా వీళ్ళకుండా పరపతిని కూడా చూస్తారు, వీళ్ళకుండా ఇక్కడ కెపాసిటీ, ఇక్కడ పట్టుకున్నా కూడా కేసు మాఫీ చేయగలిగేటట్టుగా ఉండేటట్టు ఉంటేనే వాళ్ళు పంపగలుగుతారు. యాక్చువల్గా ఇది మామూలు రొటీన్గా అయితే దొరికేది కాదండి. ఇది అక్కడ ఇంటర్పోల్ వాళ్ళు ఇక్కడ సిబిఐ వాళ్ళకి ఒక అలర్ట్ ఇచ్చారు, చాలా స్పెసిఫిక్ ఇన్పుట్స్తోనే చేశారు. సపోజ్ ఒక షిప్ వచ్చిందనుకోండి, కొన్ని వేల కంటైనర్స్ వస్తాయి.
కొన్ని వేల కంటైనర్స్ దిగుతాయి. అందులో సపోజ్ ఆ కంటైనర్లో ఆ షిప్ తీసుకొచ్చి ఒక కన్సైన్మెంట్ ఏదో ఉంటుందండి. సపోజ్ ఒక పాత బట్టలు అనుకుందాం, లేకపోతే చెప్పులు అనుకుందాం, లేకపోతే లెదర్ గూడ్స్ అనుకుందాం. అవన్నీ దాంతో నింపేసి ఉంటాయి కదా. వాళ్ళు ఇక్కడ షిప్పింగ్ దిగుమతి అయిన తర్వాత ఏం చేస్తారంటే అన్నీ చేయలేరు కదండి. ఒక 2000 కంటైనర్లు వస్తే అన్నీ ఓపెన్ చేసి లోన ఏముంది బయట ఏముంది చూడలేరు. జస్ట్ ర్యాండమ్గా అక్కడొకటి ఇక్కడొకటి చెక్ చేస్తారు. అట్లా చూసినప్పుడు ఒకవేళ దొరికితే అప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ టైప్ డోర్స్ ఉంటాయి చూసారా, కంటైనర్ డోర్స్ ఏపు అయ్యే పెడతారు. మిగిలిన 1500 2000 కంటైనర్లో ఏ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయో అవి పెట్టి మధ్యలో ఇలాంటివి పెడతారు డ్రగ్స్. అట్లా చూసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఆఫీసర్స్ ఫోటో తీసి మామూలుగానే అనుకుంటారు. కానీ అక్కడి నుంచి ఫలానా కంటైనర్లో అక్కడ షిప్పింగ్ జరుగుతున్నప్పుడు ఇంటర్పోల్ వాళ్ళకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ ఉండబట్టి వీళ్ళకి కూడా చెప్పారు. కంటైనర్స్కి ఒక నంబర్స్ ఉంటాయండి. వరల్డ్లో ఇంకెక్కడ కూడా ఆ కంటైనర్ ఆ నెంబర్తో ఇంకో కంటైనర్ ఉండదు. అంటే ఇవి వరల్డ్ వైడ్గా తిరుగుతాయి కదండి కంటైనర్స్. రైల్వేలో కనుక మనకు వ్యాగన్స్కి గూడ్స్ వ్యాగన్స్కి నంబర్లు ఉంటాయి చూసారా, ఒక గూడ్స్ వ్యాగన్కి ఉన్న నంబర్ మళ్ళీ ఇండియాలో మీకు ఎక్కడ కూడా ఎన్ని లక్షల గూడ్స్ కూడా ఉండవు. అట్లా ఒక నెంబర్ ఇప్పుడు మీకు మన సెల్ ఫోన్లకి సీక్రెట్ నెంబర్ ఉంటుంది చూసారు కదా, అది కూడా ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఎక్కడ అమ్మినా కూడా ఆ నెంబర్ ఇంకోటి ఉండదు. ఇది కూడా అంతే. ఆ కంటైనర్ స్పెసిఫిక్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండబట్టి టక్మని ఆ కంటైనర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు తీసుకుని పట్టుకోగలిగారు. అది రొటీన్గా అయితే కూడా దొరికేది కష్టం అండి. వాళ్ళు ఆ మాఫియా అనేది అంత పవర్ఫుల్గా ఎంగేజ్ అయ్యి ఉంటుంది. అది ఇంటర్పోల్ ప్రమేయం వలన దొరికింది. కానీ ఇక్కడ కూడా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరైతే ఉన్నారో ఇది ఇప్పుడు ఫస్ట్ టైం కాదండి. లాస్ట్ ఇయర్ కూడా విజయవాడ ఎపెక్సో ఏదో ఒక సత్యనారాయణపురంలో ఒక పాడుబడిన ఒక రూము అడ్రస్ పేరు మీద ఇలాంటి భారీ అప్పుడు కూడా దాదాపు ఒక 25,000 50,000 crores వర్త్ డ్రగ్స్ పట్టుబడినాయి. అసలు అప్పుడే కనుక దీని లోతుపాతులు కనుక విచారించుంటే ఇవాళ ఇంతదాకా రాదండి. ఎందుకంటే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు చేసేటప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళవండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉందండి. అసలు ఏదైనా హత్య కేసు 5 సంవత్సరాల పాటు తెలవకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇది అట్లాగే రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉండబట్టే కదా అది వాళ్ళకి ఎటు ఒక అంగుళం కూడా ముందుకు వెళ్ళలేకపోయింది. ఇలాంటి కేసులు కూడా వెనకాల పెద్దవాళ్ళు ఉంటారండి, వాళ్ళు దాన్ని ముందుకు వెళ్ళనివ్వరు. ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ కార్యకలాపాలు జరగాలన్నా లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు జరగాలన్నా వాళ్ళు పెద్ద పెద్ద ఎస్టేట్లు కొనాలన్నా నిర్మించుకోవాలనుకున్నా ఒక నేర సామ్రాజ్యాన్ని ఇలాంటి డబ్బులు రావాలి. రాజకీయంగా వచ్చే డబ్బులు వస్తాయి. అవి కాకుండా కూడా ఈ బోనస్గా అనమాట. సపోజ్ ఇప్పుడు 1,00,000 కోట్లు అనుకోండి, 1,00,000 కోట్లు విరజిమ్మితే 2-3 స్టేట్లలో రాజకీయాన్ని ఏమార్చవచ్చు. ఇప్పుడు గతంలో ఒకసారి కేసీఆర్ గారు ఒక నేషనల్ మీడియాలో మాట్లాడుతూ నేను ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అయితే కొన్ని రాష్ట్రాల్లో పార్టీలని నేను ఫైనాన్స్ చేయగలనని చెప్పాడు. అంటే ఎంత ధీమా ఉంటే చెబుతారండి, ఎంత స్థాయిలో వాళ్ళ దగ్గర డబ్బు నిల్వ ఉంటుంది. ఎట్లా ఇప్పుడు ఈ డ్రగ్ వ్యవహారంలో కూడా సార్, ఈ కలకలం రేపినటువంటి డ్రగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక పెద్ద తలకాయతో పాటుగా అసలు సముద్రపు డాన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటూ కూడా ఇంతకుముందు చెప్పా కదండి. పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉండి ఎగుమతి దిగుమతులు చేయగలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ ఆన్పానువులు అనేవి వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళు చేయగలుగుతారు. అక్కడ ఏ కంట్రీ అంటే అది బ్రెజిల్ అంటే అమెరికా పక్కన ఉండే కంట్రీ. ఆ బ్రెజిల్ ఒక అభివృద్ధి చెందిన దేశం. ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళు అంత డ్రగ్ని మొబిలైజ్ చేయగలిగారంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి వాళ్ళకి, ఫైనాన్షియల్గా కెపాసిటీ. ఇక్కడ నుంచి షిప్మెంట్లు చేస్తారు చూసారా, ఏ ఒకటి గోధుమలనో బియ్యమనో లేకపోతే ఉప్పు ఏదో ఒకటి షిప్మెంట్లు భారీగా చేసే వ్యాపారంలో ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలాంటి పెద్ద డీల్స్ చేయగలుగుతారు. ఇది 1 కంటైనర్లోనో 2 కంటైనర్లోనో వచ్చి ఉండొచ్చు, కానీ డబ్బుగా చూస్తే ఇది ఒక ఫుల్ షిప్లో వచ్చిన మెటీరియల్స్ కన్నా ఇది కాస్ట్లీ. ఏ మెటీరియల్స్ తీసుకొచ్చినా మీరు ఫుల్ షిప్లో కాస్ట్లీ కార్లు తెచ్చినా కూడా 1,00,000 కోట్లు అవ్వదు. కానీ 1 కంటైనర్లో వచ్చిన మెటీరియల్లే 1,00,000 కోట్లు. ఎంత ఈజీగా బ్రెజిల్లో ఎత్తటము ఇక్కడ దించటమే కదండి క్రేన్తో.
ఇప్పుడు అది కనుక ఆ పోర్ట్ ఏరియాలోంచి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఇవాళ సిబిఐ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇంకా అది ఆ పోర్ట్ ఏరియాలో సెక్యూరిటీ ఏరియాలో ఉండబట్టికి అది ఇంకా కస్టమ్స్ క్లియరెన్స్ అవ్వలేదు కాబట్టి, అదే కనుక కస్టమ్స్ క్లియరెన్స్ వాళ్ళు ర్యాండమ్గా చూసేసి కనుక వెళ్ళిపోయింది అనుకోండి ఓవర్ సైట్లో, ఎవరు పట్టుకోలేరు. అది ఎక్కడికి వెళ్ళాలో అట్లా డిస్పర్స్ అయిపోతుంది అక్కడ నుంచి. పంచదారని నీళ్ళల్లో పట్టుకుని మీరు గుప్పిట్లో పట్టుకోండి, మీ ప్రమేయం లేకుండానే అది నీళ్ళలో కరిగిపోతుంది. సేమ్ ఇప్పుడు ఈ డ్రగ్ కనుక బయటకు వెళ్తే వాళ్ళకి ఛానల్స్ అన్ని సాట్లకు ఉన్నాయండి, ఆ ఛానల్స్ ద్వారా వెళ్ళిపోతే డబ్బుగా వస్తుంది వాళ్ళ దగ్గరికి, మళ్ళీ డబ్బు రూపంలో 1,00,000 కోట్లు ఇచ్చేస్తుంది. ఇది చాలా రాజకీయంగా అండదండలు లేని వాళ్ళు చేసే బిజినెస్ కాదండి. ఒక్కసారి దొరికిందంటే వాళ్ళు ఎంత నష్టపడతారు, అవతలు కానీ యువతలు కానీ పార్టీస్ వీళ్ళు కూడా పే చేసి ఉంటారు కదా. అది ఇంటర్పోల్ వాళ్ళని మనం అభినందించాలి. అట్లాగే సిబిఐ కూడా అది లొంగకుండా గబాలను వచ్చి సీక్రెట్గా పట్టుకుని అది పబ్లిక్ ముందు పెట్టగలిగారు కేసు బుక్ చేసి. ఈ 2 సంస్థలని అభినందించాలండి. ఇప్పుడైతే ఒకటి మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లాంటి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల మీద కన్నేసి ఇట్లా డ్రగ్ కేంద్రంగా ఎప్పుడు గతంలో లేదు ఇది, ఇలా తయారవుతున్నందుకు ఒక కన్నేసి ఇక్కడ యువతని, ఇక్కడ యువత కాదు ఇవాళ భారతదేశంలో మొత్తం యువతని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినంత క్వాంటమ్ ఆఫ్ డ్రగ్స్ దిగుమతి అయినాయి. 25,000 టన్నులు అంటే మామూలు అండి. అది ఎన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో ఇంతంత కాలేజీలకి స్కూళ్ళకి సప్లై అయ్యేదో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా.